అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా ఇంట్లో బాబావారికి చిన్నగా అభిషేకం చేసుకున్నామండి. అంకుల్ గారు నేను కలిసి చేశాము. ఆ బాబావారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని, గురుబలం సంపూర్ణంగా అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా స్వామివారిని కోరుకుంటూ వీడియో చూద్దామండి. ఫస్ట్ మామూలుగా జలంతో చేశారండి, తర్వాత గ్రంథం నీళ్ళతో చేస్తున్నారు. ఇంకా అవన్నీ తీసుకెళ్ళి పచ్చని చెట్టు మీద పోస్తానండి. ఇంకా తర్వాత ఇప్పుడు ఆవు పాలతో కూడా చేస్తారండి. ఈరోజు ఆవు పాలతో అభిషేకం చేసుకుంటే చాలా మంచిదండి ఆ గురుదేవులకి. ఇవాళ ఒక్కరోజు చాలా బలంగా ఉంటుందండి. గురుదేవుల్ని మనం పూజించుకుంటే ఏదో ఒకటి మనకు తోసింది కనీసం ఒక చిన్న దీపం పెట్టైనా సరే మనసారా నమస్కరించుకుంటే చాలండి. ఇవన్నీ చేయలేకపోయినా సరే ఆయన స్మరించుకుంటూ ఏ గురుదేవులైనా సరేనండి, దత్తాత్రేయ స్వామి, దక్షిణామూర్తి స్వామి, సాయినాథ, ఎవరైనా సరే చక్కగా పూజ చేసుకుంటే చాలా మంచిదండి. ఎవరైనా వీలయ్యే అవకాశం ఉన్న వాళ్ళు తప్పనిసరిగా సాయంత్రం అయినా చేసుకోవచ్చండి. పూజ అయినా సరే కనీసం గుడికెళ్ళైనా మనసారా దండం పెట్టుకోవచ్చు. ఇంకా ఇలా పీట పెట్టుకుని చక్కగా దక్షిణామూర్తి స్వామిని, సాయిబాబాని పెట్టుకుని చేసుకున్నానండి. మామూలుగా నిత్య పూజ మామూలుగానే రోజు జరిగిపోతూ ఉంటుందండి. విశేషమైన రోజుల్లో ఇలా విడిగా పీట పెట్టుకుని చేసుకుంటానండి. ఇంకా అభిషేకం చేసిన బాబావారిని కూడా తీసుకెళ్ళి పీట మీద పెట్టేసేసానండి. నైవేద్యంగా చింతపండు పులిహోర చేశానండి, మళ్ళీ పాయసం చేశానండి. తర్వాత చాలా బాగా జరిగినాయండి. మార్నింగ్ 3:30 కల్లా లేచిపోయానండి. ఇంకా చక్కగా అలా నైవేద్యం పెట్టుకుని ఇంకా అంకుల్ గారు నేను కొబ్బరికాయ కొట్టుకుని చెరొక్కాయ ఇంకా మనసారా హారతిచ్చుకుని స్వామివారికి ఈ అవకాశం ఇచ్చావయ్యా చాలు, చక్కగా ఎప్పుడు ఇలాగే పూజ చేసుకునే అవకాశం ఇవ్వు నాయనా అని మనసారా దండం పెట్టుకున్నామండి. ప్రశాంతంగా స్వామివారి ముందు చక్కగా కూర్చొని గురు అష్టకం ఇంకా నామాలు ఇవన్నీ చదువుకుంటూ చాలాసేపు అక్కడే కూర్చున్నానండి. ఒక పావు గంట అయినా సరే చాలా బాగా జరిగిందండి మా ఇంట్లో గురుదేవుల పూజ. ఆ గురుదేవుల ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా పీట ఇవాళల్లా అలాగే ఉంచుతానండి, రేపు కదుపుకుంటానండి. ఈరోజు గురు పౌర్ణమి కదా, అలాగే ఉంచుకుంటానండి. నిత్య పూజ ఇలా మామూలుగా డైలీ ఖచ్చితంగా ఇలా జరిగిపోతూ ఉండిద్దండి. ఇంకా ఏమన్నా ఇట్లా విశేషమైన రోజుల్లో సపరేట్గా పీట పెట్టుకుని ఇలా ఓపుకుండి చేయగలిగితే ఇలా చేసుకుంటానండి. ఉంటానండి, మరో వీడియోలో కలుస్తానండి.